సంక్షేమ పథకాల అమల్లో అధికారులు, రాజకీయ ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్లు కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ జా, పమేల సత్పతి, సత్యప్రసాద్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతపల్లి విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ ఫామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, బడిబాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాల నివేదికలను కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని, ఆర్థికపరమైన వెసులుబాటు చేసుకుని పాలన సాగిస్తున్నామని తెలిపారు. మన దగ్గర ఇంతకుముందే పెద్దలు శ్రీధరబాబు గారు చెప్పడం కల్వడ సూరం ప్రాజెక్ట్ గురించి పెద్దలు ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. ప్రభాకర్ గారు కూడా గౌరవ మంత్రి వాళ్ళు తెలుసు. మా నా నియోజకవర్గంలో 46,000 ఒక్కో దగ్గర ఇచ్చేటువంటి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు రిలీజ్ చేస్తే అక్కడ పనులు జరగడానికి అవకాశం ఉంది. అదే సమయంలో పెద్దలు చెప్పడం సత్యంగా మా ఇద్దరు రెండు నియోజకవర్గం సంబంధించిన శ్రీపాద ప్రాజెక్టు, శ్రీపాదరావు గారు పేరు లెవెల్ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నారాయణపూర్ ప్రాజెక్ట్ కూడా వారే చెప్తారు. కానీ ఈ రెండు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చినట్టే మరి రెండు నియోజకవర్గాలకు సాగునీరు ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు అవకాశం అంటే రాజకీయం చేయవద్దని కానీ మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తారు కదా, ఓకే. అంటే గత ప్రభుత్వంలో సరే ఇన్ఛార్జ్ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి నన్ను మనఃపూర్వకంగా స్వాగతం పలికిన జిల్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో గత పథకాలను కొనసాగిస్తూనే ఆనాడు ప్రకటించినటువంటి అనేక పథకాలకు రూపకల్పన చేసి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలను సరిదిద్దుకుంటూనే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటును సమకూర్చుకుంటూనే నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారని చెప్పి విశ్వసిస్తూ, సబ్జెక్ట్ వైజ్గా కలెక్టర్ గారు ఆయా జిల్లాలను అడిగినప్పుడు మీ ప్రోగ్రెస్, గతంలో ఏం జరిగింది, ఏం జరగాలి వివరంగా బ్రీఫ్గా చెప్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఆయా జిల్లా కలెక్టర్లు అడిగినప్పుడు ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఆ సంబంధించినటువంటి అంశాల మీద ప్రజాప్రతినిధులు ఏదన్నా అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా, లేకపోతే సూచనలు ఉన్నా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించాలి. మంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండటం మూలన కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పారు. అడ్లూరి గారు ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్తానని చెప్పారు. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.